మోస్ట్ సీనియర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితుడు. దాదాపు 180కి పైగా సినిమాలు చేశారు. సో ఆయన నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ లో హీరోకి ఈక్వల్ గా గుర్తింపు పొందారు. సో ఐ థింక్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మన ముందున్న గెస్ట్ ఎవరో. ఎస్, మాస్టర్ మహేంద్ర అన్నమాట. సో ఈ రోజు వసుదైవ సుతం మూవీ టీం మన దగ్గర ఉన్నారు. సో హీరో మాస్టర్ మహేందర్, అలాగే హీరోయిన్ అంబికావాణి. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హాయ్ హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా క్యూట్ గా ఉన్నారు. సో ఎలా అనిపించింది మూవీ మొత్తం? అంటే షూటింగ్ టైంలో కావచ్చు, ఈ మూవీని సెలెక్ట్ చేసుకునే స్టోరీ వైపు కావచ్చు, మీకు ఎలా అనిపించింది మొత్తం మూవీ? ఈ మూవీని మీరు చేశారు అంటే అంటే ఏదో ఒక ఉంటుంది కదా, ఒక మూవీ సెలెక్ట్ చేసుకునే ముందు మనకంటూ అరే ఈ మూవీ వల్ల చాలా మంచి నేమ్ వస్తుంది, లేదంటే ఈ కథ ద్వారా చాలా మంది జనాలు మార్పు వస్తుంది, ఇలాంటివి ఉంటాయి. సో మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఈ ఇండియానా జోన్స్ లాంటి సినిమా అంటే చాలా ఇష్టం. లైక్ యాక్షన్ బేస్డ్. ఓకే. ఇలా అలాంటి స్క్రిప్ట్లో చాలా ఒక స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఆడియన్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు, వీడు ఎక్కడికి వెళ్తాడో తెలీదు, వీడు ఏం చేస్తాడో తెలియదు. సో చాలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలాంటి స్క్రిప్ట్ నాకు ఇష్టం కాబట్టి అలాగే విన్నాను. వినిన తర్వాత కొంచెం కొంచెం ఆ మార్పులు జరుగుతాయి కదా. మీరు ఇప్పుడు చూసే సినిమా ఏది డే వన్ డిసైడ్ అయింది కాదు. ఆ లొకేషన్ అయినా సరే, ఆర్టిస్ట్ అయినా సరే, ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలనేది డే వన్ డిసైడ్ చేయలేదు. పోను పోను కొంచెం కొంచెం బారాటం చూసి ప్రొడ్యూసరే ఉండి సో విన్నప్పటికీ ఇప్పుడు అవుట్పుట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా మేము నార్త్లో అక్కడ ఆ టెంపుల్లో వసుదేవుని టెంపుల్, పూరి జగన్నాథ్, అక్కడ మేము షూట్ చేయాలి అనుకోలేదు మేము అసలు. వి డిడ్ంట్ హ్యాడ్ అ ప్లాన్. ఇక్కడే ఐ థింక్ ఇక్కడెక్కడ మ్యాచ్ చేస్తారని అనుకున్నాను. అక్కడికి వెళ్ళడం అనేది అది ఇంకా మొత్తంగా ఒక టెంపుల్ లోనే షూట్ చేశారా? నాట్ టెంపుల్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పోర్షన్. నార్త్ లో ఒక 15 days షూట్ చేసాం. అండ్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం ఆ ప్యాచ్ మొత్తం ఇక్కడ బ్యాలెన్స్ చేసాం. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ మూవీ. బట్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఒక్కటే, అది ఒక మైథలాజికల్ మూవీ కదా, ఫన్ ఎక్కువ ఉంటుందని. ఫన్ కోసం అంటే మీరు కూడా షూట్ చేస్తున్న అంతసేపు ఎంజాయ్ చేస్తూ జనాలు ఎంజాయ్ చేయాలి అని సెలెక్ట్ చేసుకున్నారా? నేను ఏం చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తాను దాన్ని ఆలోచించే పని చేశాను. ఓకే. అండ్ మీరు స్టోరీ కూడా సెలెక్ట్ చేసుకుని చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని విన్నాను. లైక్ స్టోరీ బాగుంటుందా బాలేదని కాకుండా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చూసే ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకుంటారంట కదా. సో ఏంటి అది కొత్తగా? ఎవ్రీవన్ హ్యాస్ డ్రీమ్స్. అందరూ సినిమాలో రావాలనుకున్నప్పుడు గెలవాలనుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినా కానీ వాళ్ళు 100% హార్డ్ వర్కే కదా. ఆర్టిస్ట్ చాలా ఈజీ. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ నెక్స్ట్ సినిమా ఒక సినిమా హిట్ అవుతే మళ్ళీ వాళ్ళ వెనకాల అందరూ వెళ్ళిపోతారు. బట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలా కాదు. ప్రొడ్యూసర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో సినిమా, డైరెక్టర్కి ఈ సినిమా గెలుస్తేనే నీకు ఇంకో ఆర్టిస్ట్ ఛాన్స్ ఇస్తాడు. సో మాకున్న రిస్క్ కంటే వాళ్ళకే రిస్క్ ఎక్కువ. సో ఒక స్క్రిప్ట్ వినేటప్పుడు నాకు ఈ స్క్రిప్ట్ నాకు హెల్ప్ అవుతుందా, నేను గెలిచేస్తానా అని ఆలోచించడానికి కంటే ఈ స్క్రిప్ట్ని ఎందుకు ఈ ప్రొడ్యూసర్ నమ్మాడు, ఈ స్క్రిప్ట్ మీద ఎందుకు డైరెక్టర్ వర్క్ చేసాడు, నా నమ్మకం కంటే వాళ్ళకు నమ్మకం చాలా పెద్దది కదా. మనం దాన్నే కదా చూడాలి ముందు. మనం ఏదో సెల్ఫిష్ గా నేను చేస్తానంటే నేను 300 సినిమాలు చేసేవాడిని. నేను సినిమాలు చేయాలనుకున్నాను. అవునవును. ఈవెన్ కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినా సరే, అరే హీరో మాత్రం ప్రాణం పెట్టేశాడు, చాలా బాగా చేశాడు వచ్చేస్తుంది. అది ఈజీ క్రెడిట్. యాక్టర్కే ప్రాబ్లమే లేని ఈజీ యాక్టరే. సో అంటే కేవలం మీ గురించి మీరు ఆలోచించుకోవడం కాకుండా ఓవరాల్ గా మనల్ని నమ్మినందుకు డైరెక్టర్, అలాగే మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ప్రొడ్యూసర్ కోసం అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు అందరూ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా గురించి అడిగితే దే ఫీల్ సో హ్యాపీ. బికాస్ నాకు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ మై క్యారెక్టర్. అవంతా సెకండరీ. ఫస్ట్ థింగ్ ఇదే కదా. సో నేను ఫస్ట్ చూసే వాళ్ళిద్దరే, వాళ్ళు ఎలా గెలుస్తారు, ఓకే వాళ్ళు దీన్ని నమ్మారంటే మనం దాన్ని ఎలా గెలిపించగలుగుతాం, అదే నేను చూస్తాను. సో ఈ మూవీ మీరు విన్నప్పుడు అలాగే ఇప్పుడు బయట అంత అవుట్పుట్ అంతా డిఫరెంట్ చేంజెస్ వచ్చాయని చెప్పారు కదా. సో కొన్ని చేంజెస్, అరే ఇది చేంజ్ అవ్వకపోతే బాగుండే, దీనివల్ల నాకు ఇంకా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉండేదేమో అన్న ఏమైనా ఉన్నాయా? ఈ సినిమానా ఈ సినిమాలో అలా అంతా నాకు తెలిసి ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారో నన్ను అంతకంటే బాగానే చూపించారు, బాగానే ఖర్చు పెట్టారు, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కొన్ని చోట్ల కొత్త ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారనుకున్నాను, కానీ చాలా మందిలో లైక్ సీనియర్ యాక్టర్స్ పెట్టి బాగా చేశారు, చాలా బాగా చేశారు. వీళ్ళ దగ్గర అయితే ఏ ప్రాబ్లమ్స్ నాకు లేవు, హ్యాపీ. వాళ్ళు ఏమనుకున్నారు అంతకంటే బాగానే చేశారు. సో మీరు చెప్పండి, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ హెard ద స్టోరీ? Reaction is
amazing because story Because is you didn't understand the script. no, I understand. Sorry. नहीं తెలుగులో నరేట్ చేశారు ఆర్ఎల్స్ హిందీలో? డైరెక్టర్ హిందీ రాదు, ఎందుకు నరేట్ చేసి అడగండి. but Johnny Garu, like associate director, Yeah. he Okay. know Hindi. Oh. He explain the whole story in Hindi. Mm. Yeah. So yeah, it's good story because इसमें काफी variations हैं, you know, like हमारी संस्कृति भी दिखाई गई है, स्पिरिचुअल भी है, ड्रामा भी है, रोमांस भी है, एक्शन भी है. सो कई सारे वेरिएशन है पूरी फिल्म में और मेरे किरदार में भी कई सारे वेरिएशन है, तो या आई लव इट. So what inspires you to do this film? First of all, it's Lord Puri Jagannath, you know, भगवान जी के ऊपर भी है. एंड इसमें जैसा कि मैंने बताया कि इतने सारे वेरिएशंस हैं कि रोमांस भी है, एक्शन भी है, ड्रामा भी है, एंड स्पिरिचुअल भी है, इमोशंस भी है, लव है, रोमांस है. तो ये सारी चीजें मुझे काफी प्रभावित की. Okay. So తెలుగు కొంచెం కూడా అర్థం కాదా? No, అర్థమైతే she'll understand nicely. You understand Telugu, right? Not full, but थोड़ा थोड़ा, కొంచెం కొంచెం. Yeah, I know few words in Telugu. సో నిజానికి నాకు హిందీ రాదు, అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నా. తను ఎలాగ తెలుగు వచ్చినట్టు యాక్ట్ చేస్తుందో. ఈ రోజు ఇంటర్వ్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు అర్థమైంది. సో ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఎలా ఉండింది? Worst. No, fantastic. మీకు కాదు, తనకి. చిచి అయ్యో. No. తనకు కూడా సేమా? Actually, he is very supportive. He's very caring, cool, Don't chill. see me and talk. Look at that. People will think that, you know, I have చెప్పిస్తున్నారు, పైసలు ఇచ్చిరా ఏంటి? No. नहीं, बहुत अच्छा एक्सपीरियंस रहा, फैंटास्टिक ఈ एक्सपीरियंस. అమ్మాయి దీని తర్వాత ఏం మాట నేను చెప్పి మాట్లాడించినట్టు. కరెక్ట్. So, you know, जैसा कि मुझे तेलुगु नहीं आता, आप समझ रहे हो हिंदी? తోడా తోడా, Okay. లైక్ యువర్ తెలుగు. So she don't know Hindi at all. She don't know Hindi, you don't know Telugu. Very nice interview. Very nice interview. No problem. We are managed. ఓకే. जैसा कि हमने सेट पर ऐसे ही मैनेज किया था. So हाँ, तो इन्होंने काफी सपोर्ट किया, यू नो. ज्यादा सीन मेरे मोस्टली सीन